హీరో కార్తీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం. కార్తీ చేసిన ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులు తమిళ్ వాళ్ల కంటే బాగా ఆదరించారు. అందుకే కార్తీ కూడా తెలుగు ప్రేక్షకులు అంటే నాకు చాలా ఇష్టం అని చెబుతూ ఉంటారు. తెలుగు స్పష్టంగా మాట్లాడటం మాత్రమే కాకుండా తెలుగులో పాత పాటలు కూడా పాడుతూ ఉంటారు. చివరగా సత్యం సుందరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కార్తీ ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ అద్భుతమైన సినిమాకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలానే చాలా మంది జర్నలిస్టులు కూడా ఆ సినిమాని అప్రిషియేట్ చేయడానికి ఒక ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేశారు. తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ కంటే కూడా తెలుగులో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించటం ఆనందాన్ని ఇచ్చింది అని దర్శకుడు కూడా చెప్పారు. నలన్ కుమార్ స్వామి దర్శకత్వంలో కార్తీక్ నటిస్తున్న సినిమా అన్నగారు వస్తారు. అన్నగారు వస్తారు ట్రైలర్. ఇక కొద్దిసేపటి క్రితమే కార్తీక్ నటిస్తున్న అన్నగారు వస్తారు ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు కార్తీ. కార్తీ పోలీస్ పాత్రలో కనిపించిన సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. తెలుగు విక్రమార్కుడు సినిమాను కూడా తమిళ్లో సిరుతై అనే పేరుతో రీమేక్ చేశారు. ఆ సినిమా అక్కడ కూడా మంచి సక్సెస్ సాధించింది. తెలుగు ప్రేక్షకులకు అన్నగారు అనగానే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గుర్తొస్తారు. అయితే ఈ సినిమా ట్రైలర్లో కూడా ఎన్టీఆర్ బ్లెస్సింగ్స్ అని వేశారు. అంటే అన్నగారు అని ఆయనను ఉద్దేశించే పెట్టారు అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ కూడా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు మరో అంశాన్ని ఏదో చెప్పబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఉప్పెన సినిమా తర్వాత ఇప్పటివరకు కీర్తి నటించని ఏ సినిమా కూడా ఊహించిన స్థాయి సక్సెస్ అందుకోలేదు. ఇకపోతే ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 12వ తారీఖున ఈ సినిమా విడుదల కానుంది.